హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈ వీడియోలో వచ్చేసి ఒక స్వింగ్ ట్రేడింగ్ స్ట్రాటజీ గురించి అయితే డిస్కస్ చేస్తాను. ఎక్కడ ఎంట్రీ తీసుకోవాలి, ఎక్కడ ఎగ్జిట్ అవ్వాలి ప్రాపర్‌గా విత్ మీకు రూల్స్‌తో సహా ప్రతిదీ అయితే డిస్కస్ చేస్తాను. ఈవెన్ అంతే కాకుండా ఈ వీడియోలో స్టాక్స్ కూడా ఎలా సెలెక్ట్ చేసుకోవాలనేది కూడా క్లారిటీ అయితే ఇస్తాను. వీడియో పూర్తిగా అయితే చూడండి. బిగినర్స్ అయితే గనుక ఈ స్ట్రాటజీ అనేది చాలా యూజ్‌ఫుల్ అనేది అవుతుంది. సో, అందుకే వీడియో లైక్ చేసి వీడియో పూర్తిగా అయితే చూడండి. ఈవెన్ అంతే కాకుండా మన దగ్గర వచ్చేసి ఒక టెలిగ్రామ్ ఛానెల్ అయితే ఉంది. మార్కెట్ సంబంధించిన ఇంపార్టెంట్ అప్డేట్స్ అన్నీ ఆ ఛానెల్‌లో అయితే పోస్ట్ చేస్తాము. మరి మీకు ఇంట్రెస్ట్ ఉంటే కింద డిస్క్రిప్షన్‌లో లింక్ అయితే ఉంటది. ఒకసారి వెళ్లి అయితే చెక్ చేయండి. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ ట్రేడింగ్ వ్యూ అయితే ఓపెన్ చేశాను. ఇప్పుడు యాక్చువల్‌గా చెప్పాలంటే మనం స్ట్రాటజీ దేంట్లో ఉపయోగిస్తాము? స్టాక్స్‌లో అయితే ఉపయోగించాలి కాబట్టి, ఇప్పుడు ప్రాపర్‌గా స్టాక్ సెలక్షన్ ఎలా చేసుకోవాలనేది ఫస్ట్ మీకైతే చెప్తాను. సో, దాని తర్వాత స్ట్రాటజీ ఏంటనేది చెప్పి, రూల్స్ అనేది కొంచెం క్లియర్‌గా అయితే డిస్కస్ చేసుకుందాం. ఎందుకంటే మనం ఫేక్ ఎంట్రీస్ కూడా ఎక్కువైతే వస్తాయి. అది ఎలా తప్పించుకోవాలనేది కూడా మీకు క్లారిటీగా ఒక రూల్స్‌లో అయితే డిస్కస్ చేస్తాను. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టాక్ లిస్ట్ అయితే మనం అయితే చూద్దాం. సో, దానికంటే ఏం లేదు. ఇక్కడ నిఫ్టీ అయితే కనిపిస్తుంది కదా సెర్చ్ బాక్స్‌లో, అది క్లిక్ చేయండి. సో, క్లిక్ చేసి ఇక్కడ ఇంటూ క్లిక్ చేయండి. సో, క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు సెకండ్ ఆప్షన్‌లో స్టాక్స్ అయితే మనకైతే కనిపిస్తాయి. సో, ఇక్కడున్న ఈ లిస్ట్ ఆఫ్ స్టాక్స్‌లో మీరు ఏ స్టాక్‌నైతే సెలెక్ట్ చేసుకొని మీరైతే ట్రేడ్స్ అనేది ప్లాన్ చేయొచ్చు. బట్ ఎక్సెప్ట్ హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ అనమాట. సో, దీంట్లో వచ్చేసి మనకి స్వింగ్ ట్రేడింగ్ అంత వర్కౌట్ అయితే అవ్వదు. హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ అన్నది. బెటర్ ఇదైతే అవాయిడ్ చేయండి. లేదు ఇంకా మీకు ఏమైనా కొన్ని స్టాక్స్‌లో మీకు ఇది బెటర్‌గా వర్క్ అవుతలేదు అనిపించినప్పుడు కింద కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేస్తే మన వాళ్ళకి కూడా కొంచెం హెల్ప్ అనేది అవుతది. సో, అందుకే మాక్సిమం నా వరకు చూసుకుంటే హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్. సో, దీంట్లో నేను ఎన్ని సార్లు ట్రై చేసినా మనకి వర్కౌట్ అయితే అవ్వలేదు. సో, రిమైనింగ్ స్టాక్స్‌లో మీరు ఏదైనా సెలెక్ట్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ర్యాండమ్‌గా ఇక్కడ మనకి మల్టిపుల్ స్టాక్స్ అయితే ఉన్నాయి. ఇక్కడ వచ్చేసి బజాజ్ ఫైనాన్స్ తీసుకుందాం. సో, బజాజ్ ఫైనాన్స్ ఇలా సెలెక్ట్ చేసుకున్నాను. సో, బజాజ్ ఫైనాన్స్ అయితే ఎలా అయితే సెలెక్ట్ చేసుకున్నాను. మనకొచ్చేసి ఇక్కడ క్లియర్ కట్‌గా మనకి చార్ట్ అయితే ఓపెన్ అయితే అయిపోయింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం టైమ్ ఫ్రేమ్ అయితే చూసుకోవాలి. సో, టైమ్ ఫ్రేమ్ వచ్చేసి మనము డే టైమ్ ఫ్రేమ్ అయితే మనమైతే పెట్టుకుందాం. సో, ఇక్కడ లిస్ట్ ఆఫ్ స్టాక్స్ అయితే ఉన్నాయి కదా! సో, నేనొచ్చేసి సో, ఇక్కడ లిస్ట్ ఆఫ్ స్టాక్స్ అయితే ఉన్నాయి కదా! ఫర్ ఎగ్జాంపుల్ నేనొచ్చేసి బజాజ్ ఫైనాన్స్ అయితే సెలెక్ట్ చేసుకున్నాను. సో, ఇక్కడొచ్చేసి బజాజ్ ఫైనాన్స్ ఫైనాన్స్ అనేది నేనైతే సెలెక్ట్ అయితే చేశాను. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి చార్ట్ అయితే ఓపెన్ అయిపోయింది. ఇప్పుడు మనము టైమ్ ఫ్రేమ్ గురించి అయితే డిస్కస్ చేసుకోవాలి. సో, టైమ్ ఫ్రేమ్ వచ్చేసి డే టైమ్ ఫ్రేమ్ అయితే పెట్టుకోండి. సో, చూస్తున్నారు కదా! డే క్యాండిల్ అనమాట. సో, ఇక్కడ ఇలా స్క్రోల్ చేస్తే మీకు ఎక్కడైతే క్లియర్ కట్‌గా అయితే ఇక్కడైతే ఉంటుంది. సో, డే టైమ్ ఫ్రేమ్ అయితే పెట్టుకోండి. ఇప్పుడు ఇండికేటర్ ఏం యాడ్ చేయాలంటే ఏం లేదు, మూవింగ్ యావరేజ్ ఎక్స్‌పోనెన్షియల్ అని టైప్ చేసిన తర్వాత మీకు ఈఎంఐని అయితే టైప్ చేయండి. సో, టైప్ చేసి మీకెలా వస్తది మూవింగ్ యావరేజ్ ఎక్స్‌పోనెన్షియల్ అని కొంచెం స్క్రోల్ చేస్తున్నాను. ఎలా మీకైతే వచ్చింది కదా! ఇది డబుల్ క్లిక్ ఏదైతే చేయండి. అంటే 2 సార్లు ఇది మనకి ఇండికేటర్ అనేది యాడ్ చేసుకోవాలి. సో, అందుకోసం 2 డబుల్ క్లిక్‌లు అయితే చేస్తే గనుక మీకు ఇలా మీకు 2 ఈఎంఐస్ అయితే మీకైతే వచ్చేస్తాయి. సో, చూస్తున్నారు కదా! ఒక్కోటొచ్చేసి ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్‌దొచ్చేసి మీరు 9 అయితే పెట్టుకోండి. సో, ఇలా నేను ఇన్‌పుట్స్‌లో 9 అయితే పెట్టుకున్నాను. స్టైల్‌లో వచ్చేసి గ్రీన్ కలర్ లైన్ అయితే పెట్టుకున్నాను. సో, ఇది ఎందుకంటే ఇదే మనం బేస్ చేసుకొని ఎంట్రీస్ అనేది మనం అయితే ప్లాన్ చేసుకుంటున్నాం. సో, అందుకే ఈఎంఐ 9 వచ్చేసి నేను గ్రీన్ కలర్ లైన్ అయితే పెట్టుకున్నాను. సో, దాని తర్వాత సెకండ్ ఈఎంఐ వచ్చేసి నేను ఇన్‌పుట్స్‌లో 21 అయితే పెట్టాను. సో, దాని మించి మీరు ఎటువంటి చేంజెస్ అయితే చేయకండి. బట్ ఈవెన్ కలర్‌లో వచ్చేసి నేను బ్లాక్ కలర్ అయితే పెట్టుకున్నాను. ఇదొచ్చేసి మనకి బేస్ లైన్ అనమాట. ఒక బేస్ కింద అయితే ఉంటది. ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఒక సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లైన్ కింద అయితే క్లియర్‌గా అయితే ఉంటది. సో, అందుకే ఈ కలర్ ఈ కలర్ అయితే పెట్టుకున్నాను. సో, ఇప్పుడు స్ట్రాటజీ రూల్ ఏంటి? సో, ఎక్కడ ఎంట్రీ తీసుకోవాలి? ఎక్కడ అవాయిడ్ చేయాలి? ఈవెన్ ప్రాఫిట్ కూడా ఎంతెంత వస్తాయి అనేది మీకు క్లియర్‌గా అయితే చూపిస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు బేస్ లైన్ వచ్చేసి ఏమనుకున్నాము 21 మూవింగ్ యావరేజ్ ఇది బ్లాక్ కలర్ లైన్‌లో అయితే ఉంటది. ఇదొచ్చేసి మనకి బేస్ లైను. సో, ఈ గ్రీన్ లైన్ వచ్చేసి మనకి క్రాస్ ఓవర్ లైన్ అనమాట. అంటే మనం ఎంట్రీస్ కూడా ఈ గ్రీన్ కలర్ లైన్ బట్టే మనము ప్లాన్ అనేది చేద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ ఈ లైన్ కింద నుంచి పైకి అప్‌సైడ్ క్రాస్ ఓవర్ కనిపిస్తూ వెళ్ళిందనుకోండి అప్‌సైడ్ ప్లాన్ చేద్దాం. అదే ఈ గ్రీన్ కలర్ లైన్, ఈ బ్లేస్ లైన్‌ని క్రాస్ చేసుకుంటూ కిందకి వెళ్తే మనము డౌన్ సైడ్ అయితే ప్లాన్ చేద్దాం. లేదు నాకు కన్‌ఫ్యూజింగ్‌గా ఉందంటే గనుక, ఈ బ్లాక్ లైన్ పైన గ్రీన్ లైన్ ఉంటే అప్ సైడ్ ప్లాన్ చేస్తారు. అదే ఈ బ్లాక్ లైన్ పైన కింద గ్రీన్ లైన్ ఉంటే మీరు డౌన్ సైడ్ అయితే ప్లాన్ చేస్తారు. ఇదే బేసిక్ రూల్. సో, ఇది కూడా ఎక్కడ పడితే అక్కడ ప్లాన్ చేయకూడదు. జస్ట్ క్రాస్ ఓవర్ ఎక్కడ కనిపించిందో అక్కడే మనం ఎంట్రీ అనేది ప్లాన్ చేద్దాం. సో, అంతేనా స్ట్రాటజీ. సో, ఇంకేమైనా రూల్స్ లేవంటే రూల్స్ కూడా ఉన్నాయి. అయి కూడా మీకైతే క్లియర్‌గా అయితే చెప్తాను. ఫర్ ఎగ్జాంపుల్ మీ రీసెంట్ చార్ట్ ఎక్కడుంది? సో, ఇక్కడైతే చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ సెప్టెంబర్ మంతే చూసుకోండి. ఇదొచ్చేసి 2025 సెప్టెంబర్ మంత్. సో, ఇక్కడ ఏం జరిగింది? మార్కెట్ అనేది ఇక్కడి నుంచి పడుతూ వచ్చి మనకి అప్ సైడ్ బ్రేక్‌ఔట్ అయితే కనిపించింది. సో, చూస్తున్నారు కదా! ఇక్కడ క్రాస్ ఓవర్ అయితే కనిపించింది. సో, ఇప్పుడు మనం ఎక్కడ ఎంట్రీ తీసుకోవాలి?
సో, అది ఎలా తీసుకోవాలంటే గనక, ఎప్పుడైతే మీకు జస్ట్ ఆ క్రాస్ ఓవర్ దగ్గర ఒక క్యాండిల్ అయితే ఉంటది. సో, జస్ట్ మీరేం లేదు, మీ మౌస్ తీసుకెళ్ళి అక్కడ పెట్టండి. సో, అక్కడ మనకి క్రాస్ ఓవర్ ఇక్కడికైతే కనిపించింది. సో, ఆ క్రాస్ ఓవర్ పైన క్యాండిల్ అయితే ఉంటది కదా! ఆ క్యాండిల్ ఎప్పుడైతే క్లోజ్ అయిన తర్వాత నెక్స్ట్ క్యాండిల్ అయితే ఓపెన్ అవుతది కదా! ఆ నెక్స్ట్ క్యాండిల్ లైక్ పైన, కింద ఒక లైన్ అయితే మార్క్ చేసుకోండి. ఆబ్వియస్‌గా అప్ సైడ్ అయితే మనకి పైన సైడ్ బ్రేకౌట్ అయితే సరిపోతుంది. ఎందుకంటే డౌన్ సైడ్ బ్రేకౌట్ అయితే మనం ఎటువంటి ట్రేడ్స్ అయితే ప్లాన్ చేయము. సో, అలా చూసుకుంటే ఇక్కడ ఏం జరిగింది? ఇక్కడ క్రాస్ ఓవర్ అయితే కనిపించింది. సో, పైన ఒక క్యాండిల్ అయితే ఉంది. సో, ఆ పైన క్యాండిల్ యొక్క నెక్స్ట్ క్యాండిల్ ఏమొచ్చింది? ఈ క్యాండిల్ అయితే వచ్చింది. సో, ఈ క్యాండిల్ యొక్క హై అయితే మనమైతే మార్క్ చేసుకుందాం. సో, దానికోసం హారిజాంటల్ లైన్ అయితే క్లిక్ చేస్తున్నాను. సో, మార్క్ చేసుకున్నాం కదా! సో, ఇప్పుడు ఈ లైన్‌కి ఏ క్యాండిల్ అయితే టచ్ అవ్వకుండా క్లోజ్ అవుతదో, అక్కడ మనం ఎంటర్ అనేది ప్లాన్ చేస్తాం. సో, అలా చూసుకుంటే ఇక్కడ మనకి లైక్ టచ్ అవ్వకుండా అయితే క్లోజ్ అయ్యింది. సో, అలాంటప్పుడు ఇక్కడ మనం ఎంటర్ అనేది ప్లాన్ చేద్దాం. లాంగ్ పొజిషన్. టార్గెట్ చూడండి ఎంతొచ్చిందో. 124 పాయింట్స్ అయితే వచ్చింది. స్టాప్ లాస్ మీ ఇష్టం. 50 పాయింట్స్ నుంచి మీరు ఎంతైనా పెట్టుకోవచ్చు. 30 పాయింట్స్ మీరు ఒక రిస్క్ వద్దనుకునేటప్పుడు 30-40 పాయింట్స్ అనేది మీరు యావరేజ్‌గా అయితే పెట్టుకుంటారు. లేదు కొంచెం మీరు డేర్ చేయగలనుకున్నప్పుడు 50-60 పాయింట్స్ అయితే పెట్టుకోండి. బట్ టార్గెట్ మినిమమ్ లైక్ 50 పాయింట్స్ పైన అయితే వస్తాయి. 100 పాయింట్స్ కూడా వస్తాయి ఈజీగా అయితే. బట్ నార్మల్‌గా చెప్తున్నాను, బిగినర్స్ అయితే గనుక తక్కువ లైక్ టార్గెట్స్ అయితే పెట్టుకోండి. లేదు మాకు ఎక్కువ కొంచెం ఎక్స్‌పీరియన్స్ ఉందనేటప్పుడు మీరు 100 పాయింట్స్ ఈజీగా టార్గెట్స్ అనేది బుక్ అనేది చేసుకోవచ్చు. సో, ఇప్పుడు క్లియర్‌గా మీకు అప్ సైడ్ అయితే కనిపించింది కదా! ఇప్పుడు డౌన్ సైడ్ కూడా అయితే ప్లాన్ చేద్దాం. ఈవెన్ ఇక్కడ ఒక రూల్ అయితే డిస్కస్ చేశాను కదా! ఇంకొక రూల్ అయితే ఉంది. ఆ 2 డిస్కస్ చేసుకునేటప్పుడు మీకు క్లారిటీ అయితే వచ్చేస్తది. ఎందుకంటే మీకు చాలా దిక్కున కూడా మనకి ఈజీ క్రాస్ ఓవర్స్ అనేది మనకి ఈజీ అయితే కనిపిస్తాయి. క్రాస్ ఓవర్ కనిపించింది కదా అని ఎక్కడ పడితే అక్కడ ఎంట్రీ తీసుకుంటే ఆబ్వియస్‌గా లాస్ అనేది అవుతారు. సో, అందుకే అది ఎలా తప్పించుకోవాలనేది అయితే చెప్తాను. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడైతే ట్రేడ్ అయితే అయిపోయింది కదా! సో, దాని తర్వాత మనకి ఎక్కడ బ్రేక్‌ఔట్ కనిపించింది? ఇక్కడ బ్రేక్‌ఔట్ అయితే కనిపించింది. సో, చూస్తున్నారు కదా! ఇక్కడ ఇక్కడైతే మనకి బ్రేక్‌ఔట్ అయితే కనిపించింది. సో, ఆ బ్రేక్‌ఔట్ ఐ మీన్ డౌన్ సైడ్ అయితే మనకి బ్రేక్‌ఔట్ అయితే కనిపించింది. ఆబ్వియస్‌గా మనం డౌన్ సైడ్ అయితే ప్లాన్ చేద్దాం. సో, అప్పుడు జస్ట్ ఆ బ్రేక్‌ఔట్ లైన్ దగ్గర మనకి జస్ట్ మౌస్ ఎళ్లి టచ్ చేస్తే మనకి కింద క్యాండిల్ ఏంటనేది ఐడెంటిఫై అయితే అయిపోద్ది. సో, దాని తర్వాత వచ్చిన క్యాండిల్ యొక్క లో అయితే మనం మార్క్ చేయాలి డౌన్ సైడ్ కాబట్టి. సో, నేనైతే ఇక్కడే అడ్జస్ట్‌మెంట్ అనేది చేస్తున్నాను. సో, అలా చూసుకుంటే మనకి ఎక్కడ బ్రేక్‌ఔట్ ఐ మీన్ జస్ట్ ఈ లైన్ టచ్ అక్కడ ఒక క్యాండిల్ ఎక్కడ క్లోజ్ అయింది? ఇక్కడైతే క్లోజ్ అయింది. సో, చూస్తున్నాం కదా! సో, ఇక్కడ మరి ఎంట్రీ తీసుకుంటారా? తీసుకుంటే ఆబ్వియస్‌గా స్టాప్ లాస్ అనేది హిట్ అయిపోద్ది. బట్ ఇక్కడ ఎంట్రీ అనేది తీసుకోకూడదు. సో, ఎందుకు ఎంట్రీ తీసుకోకూడదంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకి బ్రేక్‌ఔట్ అయిన క్యాండిల్ అనేది ఇక్కడొచ్చింది. సో, దాని తర్వాత క్యాండిల్ ఇక్కడనమాట. ఇక్కడికి ఈ క్యాండిల్‌కి మధ్యలో ఎన్ని క్యాండిల్స్ ఉన్నాయి? ఓవరాల్‌గా చూసుకుంటే 7 క్యాండిల్స్ అయితే వస్తున్నాయి. 1, 2, 3, 4, 5, 6, 7 ఈ 2 లైక్ క్యాండిల్స్ లెక్కలో తీసేసిన అరౌండ్ మనకి 7 క్యాండిల్స్ అయితే ఉన్నాయి. మోర్ దెన్ 7 డేస్ మీరు వెయిట్ చేస్తారా బ్రేక్‌ఔట్ అయిన తర్వాత? ఆబ్వియస్‌గా అయితే వెయిట్ చేయరు. సో, అలాంటప్పుడు అవాయిడ్ చేయండి. మాక్సిమం లైక్ 5 డేస్ అంతకుమించి మీరైతే చూడకండి. 5 డేస్ తర్వాత బ్రేక్‌ఔట్ వచ్చినా రాకపోయినా వదిలేయండి ఆ స్టాక్ అనేది. సో, అందుకే ఏం చేస్తారంటే మీ వాచ్ లిస్ట్‌లోనే ఒక 10 స్టాక్స్ అయితే పెట్టుకోండి. డైలీ చెక్ చేయండి. ఆ 10 స్టాక్స్‌లో మనకి బ్రేక్‌ఔట్ అయిన లైక్ ఎక్కడ కనిపిస్తుందని. ఒక 5 మినిట్స్ టైం కేటాయిస్తే మాక్సిమం అయితే క్లారిటీ అయితే వచ్చేస్తది. సో, అలాంటప్పుడు మీకు వీక్లీలో ఒక 1 ఆర్ 2 స్టాక్స్ తగిలితే చాలు. మీకు ఎండ్ ఆఫ్ ది మంత్‌కి మంచి రిటర్న్స్ అయితే మీరైతే జనరేట్ అయితే చేయొచ్చు. ఈవెన్ మీ క్యాపిటల్ కూడా ఒకే స్టాక్స్‌లో అయితే పెట్టకండి. జస్ట్ మీరేంటంటే డైవర్సిఫై అయితే చేయండి. సో, ఓవరాల్‌గా మీకు ప్రతి మంత్ మీకొక ఫిక్స్డ్ ఇన్‌కమ్‌లో మీకైతే వస్తుంది. సో, అందుకే ఇలా డైవర్సిఫై చేస్తూ ఇలా ఒక 10 స్టాక్స్ వాచ్ పెట్టుకుంటే గనక ఆబ్వియస్‌గా మీకు మంచి విన్నింగ్ రేట్ అయితే మీకైతే ఉంటుంది. సో, అలా స్ట్రాటజీ 5 డేస్ మినిమమ్ బిట్వీన్ ఉంటే గనక ఓకే. నో ప్రాబ్లమ్. అదే 5 డేస్ దాటి ఉంటే మాక్సిమం వదిలేయండి. సో, లైక్ అలాంటి సినారియోలో వచ్చేసి మీరు ఇక ట్రేడ్ అనేది మీరైతే ప్లాన్ చేయరు. సో, దాని తర్వాత మళ్ళీ ఎక్కడ బ్రేక్‌ఔట్ కనిపించింది? సో, అలా చూసుకుంటే సో, కొంతసేపటికి ఇక్కడైతే మనకి బ్రేక్‌ఔట్ అయితే కనిపించింది డౌన్ సైడ్. మళ్ళీ ఐ మీన్ జస్ట్ పైకి వెళ్ళినట్టెళ్ళి మన డౌన్ సైడ్ అయితే అయిపోయింది. సో, అలాంటప్పుడు ఇక్కడ మనకి ఈ క్యాండిల్ అనమాట. సో, చూస్తున్నారు కదా! ఈ క్యాండిల్ దాని తర్వాత నెక్స్ట్ క్యాండిల్ యొక్క లో అయితే మనమైతే మార్క్ చేసుకోవాలి. నెక్స్ట్ క్యాండిల్ యొక్క లో చూసుకుంటే ఇంకా కొంచెం ఉంది పైకి. హ్మ్. సో, చూసారు కదా! మీకు జూమ్ చేస్తున్నాను. ఇక్కడేదో ఫ్రాడ్ అనుకుంటారు, ఏం లేదు. సో, ఇక్కడ మనకి బ్రేక్‌ఔట్ కనిపించింది. సో, బ్రేక్‌ఔట్ అయిన క్యాండిల్ అయితే ఇది. సో, దాన్ని నెక్స్ట్ క్యాండిల్ యొక్క లో మనమైతే మార్క్ చేసుకోవాలి. ఎందుకంటే మనం డౌన్ సైడ్ ప్లాన్ చేస్తున్నాం. సో, డౌన్ సైడ్ ప్లాన్ చేసినప్పుడు మనం డౌన్ సైడే బ్రేక్‌ఔట్ అయితే కనిపించాలి. సో, అలాంటప్పుడు ఎక్కడ ఏ క్యాండిల్ మనకి లైన్‌కి టచ్ అవ్వకుండా క్లోజ్ అయింది. మన రూల్ ప్రకారం వితిన్ 5 క్యాండిల్స్‌లో మనకి లైక్ తెలిసిపోవాలి. సో, అలా చూసుకుంటే ఫర్ ఎగ్జాంపుల్ 1, 2, 3, 4, 5 ఫిఫ్త్ క్యాండ్‌లో మనకి బ్రేక్‌ఔట్ అయితే కనిపించింది కదా! సో, చూడండి క్లియర్‌గా కౌంట్ చేయండి. నేను ఇంకా ఈ క్యాండిల్ కూడా కౌంట్ చేయలేదు. ఓన్లీ జస్ట్ ఆ క్యాండిల్ తర్వాత ఉన్న క్యాండిల్సే కౌంట్ చేస్తున్నాను. 1, 2, 3, 4, 5
సో, అలాంటప్పుడు ఇక్కడ మనకి ఎంట్రీ అనేది ప్లాన్ లైక్ ఈజ్ ద ప్లాన్ అనేది చేసుకోవచ్చు. ఇక్కడ ప్లాన్ చేద్దాం. స్టాప్ లాస్ చెప్పాను కదా 50 పాయింట్స్. బట్ ఇక్కడ ఎంత వరకు ఇచ్చింది మనకి స్టాప్ లాస్ కూడా ఏం లేదు. 29 పాయింట్స్ వరకైతే ఎళ్ళింది పైకనేది. బట్ టార్గెట్ వచ్చేసి కిందకి మనకి ఎంత వరకు వచ్చింది? మోర్ దెన్ 100 పాయింట్స్. అంతే ఇంక ఫుల్‌గా డౌన్ ట్రెండ్ అయితే అయిపోయింది మార్కెట్ అనేది. 127 పాయింట్స్ అనేది మనకి ఈజీగా టార్గెట్ అనేది ఇచ్చేసింది. సో, చూసారు కదా! ఇక్కడ మనం ఫేక్ బ్రేకౌట్‌ని మనం తప్పించుకొని మళ్ళీ ఎంట్రీ అయితే తీసుకున్నాము ప్రాపర్‌గా. ఇక్కడ ఒక 100 పాయింట్స్ ఇక్కడ ముందు ఒక ట్రేడ్ అయితే ప్లాన్ చేసాం కదా! ఇక్కడ అనుకుంటా అప్ సైడ్. ఇక్కడ ఒక మనకి 100 పాయింట్స్. ఓవరాల్‌గా సెప్టెంబర్ మంత్ నుంచి 2026 ఫెబ్ వరకు చూసుకుంటే 2 టైమ్స్ అయితే మనకైతే ట్రేడ్స్ అయితే ఇచ్చాయి. 2 టైమ్స్‌లో మనము ఆబ్వియస్‌గా ప్రాఫిట్‌లో అయితే క్లోజ్ చేసాము. బట్ ఒకటి గుర్తుపెట్టుకోండి, ఒకే స్టాక్‌లో మీరు అలా ఉండిపోతే ఎంట్రీస్ అనేది చాలా రేర్‌గా దొరుకుతాయి. అందుకే మీకు మల్టిపుల్ స్టాక్స్ మీరు వాచ్ లిస్ట్‌లో పెట్టుకొని డైలీ అయితే వాచ్ అయితే చేయండి. సో, ఎక్కడ బ్రేక్‌ఔట్ కనిపిస్తే అలాంటి స్టాక్‌లు మీరు ఎంట్రీ తీసుకుంటే ఒక ఫిక్స్డ్ ఇన్‌కమ్ కింద అయితే జనరేట్ చేసుకోవచ్చు. అదే మీకు క్లారిటీగా అయితే చెప్తున్నాను. మళ్ళీ ఆప్షన్ ట్రేడింగ్‌కి దీనికి అసల మీరు లింక్ అయితే పెట్టకండి. దానికొచ్చే రిటర్న్స్ అలాగుంటాయి. ఈవెన్ లాస్ కూడా అలాగైతే ఉంటాయి. ఈవెన్ దీనికొచ్చే రిటర్న్స్ అలాగుంటాయి. దీనికి తగ్గ లాస్ కూడా అయితే డిఫరెంట్‌గా అయితే ఉంటుంది. ఆ ప్రాస్పెక్టివ్‌లో ఉంటే అది చేంజ్ చేసుకొని ఇదైతే చేయండి. మళ్ళీ లేదు మాకు ఎక్కువ ప్రాఫిట్ కావాలంటే ఏదో ఆప్షన్ బయింగ్ దాని వైపే వెళ్ళిపోండి. లాస్ ఆర్ ప్రాఫిట్ మీకు ఎక్కడైతే క్లారిటీ అయితే వచ్చేస్తుంది. సో, ఇక్కడొచ్చేసి మళ్ళీ మీకు ఫేక్ బ్రేకౌట్స్ కొన్ని చూపిస్తాను. మరీ ఎక్కువ టైం అయితే తీసుకోను. ఆల్రెడీ ఐ థింక్ మోర్ దెన్ 10 మినిట్స్ అయిపోయి ఉంటది ఈ వీడియో కోసం. సో, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనకి చూసారు కదా! అంటే సో, ఇక్కడ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈ పర్టిక్యులర్ టైంలో మేము ఎంట్రీ అయితే క్రాస్ వైర్ అయితే చూసాను. సో, ఇప్పుడు నేను ఎక్కడ ఎంట్రీ తీసుకోవాలని మీకు డౌట్ అయితే ఉంటది. ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ ఆ చార్ట్ అయితే జూమ్ చేయండి. మార్కెట్ పడింది. జస్ట్ అలా కిందకి క్రాస్ అయితే కనిపించి మళ్ళీ అప్ సైడ్ అయితే వెళ్ళిపోయింది. సో, ఇప్పుడు ట్రేడ్ ఎక్కడ ప్లాన్ చేయాలి? సో, అలాంటప్పుడు చూసుకుంటే ఇక్కడ మనకి అప్ సైడ్ అయితే క్యాండిల్ అయితే ఇది కదా! సో, దీని నెక్స్ట్ క్యాండిల్ ఏముంది? ఇదైతే ఉంది. మీకు హారిజాంటల్ లైన్ గీసి మీకు చూపిస్తాను. ఈ క్యాండిల్ వచ్చేసి క్రాస్ ఓవర్ క్యాండిల్. సో, దాని తర్వాత క్యాండిల్ యొక్క హై అయితే మార్క్ చేసుకోవాలి కదా! అదైతే మార్క్ చేశాను. సో, అలా మార్క్ చేసుకున్న తర్వాత మనకి ఎంట్రీ ఎక్కడ దొరికింది? ఇక్కడైతే దొరికింది. ఎక్కడుంది ఎంట్రీ అనేది? ఇది. ఇది క్రాస్ ఓవర్ క్యాండిల్. సో, క్రాస్ ఓవర్ క్యాండిల్ సెకండ్ క్యాండిల్ వచ్చేసి ఇది క్రాస్ ఓవర్ వచ్చిందా? ఇది క్రాస్ ఓవర్. క్రాస్ ఓవర్ క్యాండిల్ సెకండ్ అయితే ఇదొచ్చింది. యాహ్! చూస్తున్నారు కదా! ఇది క్రాస్ ఓవర్ క్యాండిల్. సో, దాని తర్వాత వచ్చిన క్యాండిల్ అయితే ఇది. సో, ఎంట్రీ అంటే ఇక్కడ దొరికింది మనకి. లాంగ్ పొజిషన్. ఇక్కడ దొరికింది ఎంట్రీ అనేది. టార్గెట్ ఇచ్చిందా లేదో చూద్దాం. 150 పాయింట్స్ మినిమమ్. హ్మ్. 50 పాయింట్స్ అయితే 60 పాయింట్స్ అయితే ఇచ్చింది. స్టాప్ లాస్ ఇంకా ఎక్కడ హిట్ అవ్వలేదు. సో, చూసారు కదా! 30 పాయింట్స్ వరకైతే ఎళ్ళింది మార్కెట్ అనేది. అలా ఒక 3-4 మంత్స్ ఒకే రేంజ్‌లో అయితే ఉండిపోయింది. ఆబ్వియస్‌గా మీరు 1 మంత్‌లోనే ప్రాఫిట్‌లో మాక్సిమం ఎగ్జిట్ అయిపోతారు కాబట్టి మాక్సిమం ఇది ప్రాఫిట్ ట్రేడ్ కింద అయితే చూడొచ్చు. లేదా స్టాప్ లాస్ కింద కన్సిడర్ చేసిన 30 పాయింట్సే మనకి స్టాప్ లాస్. సో, ఇక్కడ ఆల్రెడీ మనం 300 పాయింట్సే మనమైతే క్యాప్చర్ చేసాము. బట్ ఇదేంటంటే కొన్ని బ్రేకౌట్ ట్రేడ్స్ అనేది మనమైతే తప్పించుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇంకో ఎగ్జాంపుల్ కింద అయితే మీకైతే చూపిస్తాను. అలా మనకైతే జరిగింది కదా! సో, ఇక్కడొచ్చేసి మనకి డౌన్ సైడ్ అయితే బ్రేకౌట్ అయితే కనిపించింది. సో, డౌన్ సైడ్ బ్రేకౌట్ కనిపించినప్పుడు మీరు డౌన్ సైడ్ అయితే ట్రేడ్స్ అయితే ప్లాన్ చేస్తారు కాబట్టి, అలా చూసుకుంటే ఈ క్యాండిల్ అయితే మనకి బ్రేకౌట్ క్యాండిల్ అనమాట. సో, చూస్తున్నాం కదా! గ్రీన్ రెడ్ కలర్ క్యాండిల్. సో, దాని తర్వాత నెక్స్ట్ వచ్చే క్యాండిల్ యొక్క లో అయితే మనం మార్క్ చేసుకోవాలో అయితే చెప్పాం కదా! స్ట్రాటజీ రూల్ ప్రకారం. అలా చూసుకుంటే ఈ క్యాండిల్ మనకి బ్రేకౌట్ లో అయితే నెక్స్ట్ క్యాండిల్ యొక్క లో అయితే ఇదైతే వచ్చింది. సో, ఇప్పుడు ఈ క్యాండిల్ బ్రేకౌట్ కనిపిస్తే అటు సైడ్ ఎంట్రీ తీసుకోవాలని చెప్పాను కదా! ఎక్కడ మనకి బ్రేకౌట్ కనిపించిందో క్యాండిల్ టచ్ అవ్వకుండా ఇక్కడైతే కనిపించినాయి చూసారా? బట్ ఇక్కడికే మీకు ఆల్రెడీ చెప్పాను. మినిమమ్ మధ్యలో 5 మించి ఎక్కువైతే ఉండకూడదు క్యాండిల్స్ అనేది. ఎందుకంటే ఒక్కొక్క క్యాండిల్ మనకి డే టైమ్ ఫ్రేమ్ అయితే మనకైతే ఇండికేషన్ అయితే ఇస్తుంది. సో, అందుకనే మినిమమ్ ఒక 5 అయితే ఉండాలి. సో, అంతకు మించి ఎక్కువైతే ఉండకూడదు. ఆ రీజన్ ప్రకారం చూసుకుంటే ఏం జరిగింది? ఇక్కడ చూస్తున్నారు కదా! ఇక్కడ ఎన్ని డేస్ వచ్చేసింది 1, 2, 3, 4, 5, 6, 7, 8 మోర్ దెన్ ఇంకా 10 డేస్ అయితే వచ్చింది. అలాంటప్పుడు ఆబ్వియస్‌గా మీరు ఎంట్రీ అనేది అవాయిడ్ చేస్తారు. మళ్ళీ ఎక్కడ బ్రేకౌట్ కనిపించింది? ఇక్కడ బ్రేకౌట్ అయితే కనిపించింది. ఇది ఐ థింక్ స్టార్టింగ్‌లోనే డిస్కస్ చేశాను అనుకుంటా. సో, ఈ క్యాండిల్ క్రాస్ ఓవర్ క్యాండిల్. సో, దాని తర్వాత నెక్స్ట్ క్యాండిల్ అయితే ఇది. సో, దీన్ని హై మార్క్ చేసుకుంటే ఏ క్యాండిల్ అయితే క్లోజ్ అవ్వలేదో అప్పుడు ఎంట్రీ అయితే తీసుకుంటాం. సో, అలా అయితే ఇక్కడ మనకి ఎంట్రీ అయితే వచ్చింది. ఇక్కడ నుంచి ఇక్కడ చూసుకుంటే మినిమమ్ 100 పాయింట్స్ అయితే వచ్చింది. సో, ఓవరాల్‌గా స్ట్రాటజీ అనేది మీకు అర్థమైంది అనుకుంటున్నాను. కొంతమందికి డౌట్ అయితే రావచ్చు. అప్ సైడ్‌కి అయితే కొనేసుకోవచ్చు. మరి డౌన్ సైడ్‌కి ఎలా ఎంట్రీ తీసుకోవాలని. సో, డౌన్ సైడ్‌కి మీరు స్టాక్స్‌లో ఎంట్రీ తీసుకోవాలంటే ఏదో 2 ఆప్షన్స్ అయితే ఉంటాయి. ఒకటి లైక్ ఆప్షన్ ట్రేడింగ్‌లో పుట్ ఆప్షన్ అనేది బై చేస్తారు.
లేదు అంటే గనక ఫ్యూచర్స్‌లో మీరు డైరెక్ట్‌గా సెల్ అనేది చేయొచ్చు. మీకు కొంచెం క్యాపిటల్ అనేది ఎక్కువైతే రిక్వైర్మెంట్ అయితే ఉంటది. సో, అది మీకు బిగినర్స్ అది సెట్ అవ్వలేనప్పుడు ఏం చేస్తారంటే అప్ సైడ్ బ్రేక్‌ఔట్ కనిపించినప్పుడే మీరు అప్ సైడ్ అయితే ప్లాన్ చేస్తారు. ఇలా బజాజ్ ఫైనాన్సే కాదు, ఇంకో స్టాక్ కూడా చిన్నది ఒకసారి అయితే మీకు చూపించి వదిలేస్తాను. రిలయన్స్ స్టాక్ అయితే సెలెక్ట్ చేశాను. మీకు ఫస్టే కనిపిస్తుంది కాబట్టి. రిలయన్స్ అయితే సెలెక్ట్ చేసుకున్నాం కదా! సేమ్ డే టైమ్ ఫ్రేమే. ఈవెన్ మూవింగ్ యావరేజ్ 9, ఈవెన్ ఒకటొచ్చేసి 21. సో, అలా చూసుకుంటే మనకి రీసెంట్‌గానే చూస్తున్నారు కదా! ఒక డౌన్ సైడ్ అయితే బ్రేక్‌ఔట్ అయితే కనిపించింది. ఇక్కడ మనకి బ్రేక్‌ఔట్ అయితే కనిపించింది. సో, ఈ క్యాండిల్ యొక్క సెకండ్ క్యాండిల్ చూసుకుంటే ఇది. సో, లేదు ఈ క్యాండిల్ చూసుకున్నా అంతే. సో, అలా చూసుకుంటే ఇంకా ఆరిజినేతలు ఏమైతే సో, ఇదొచ్చేసి బ్రేక్‌ఔట్ క్యాండిల్. సెకండ్ క్యాండిల్ యొక్క లో అయితే మనం మార్క్ చేసుకోవాలి. ఏ క్యాండిల్ క్లోజ్ అవ్వకుండా ఉందో అక్కడే మనం ఎంట్రీ ప్లాన్ చేద్దాం. సో, అలాంటప్పుడు చూసుకుంటే ఇక్కడ గ్రీన్ కలర్ క్యాండిల్ వచ్చేసి లైన్‌కి టచ్ అవ్వకుండా క్లోజ్ అయితే అయ్యింది. మనం డౌన్ సైడ్ అయితే ఈజీగా అయితే ప్లాన్ చేద్దాం. ఇది కదా! ఇక్కడ ప్లాన్ చేద్దాం. 100 పాయింట్స్ వచ్చియా 150 పాయింట్స్ పైన మనకి టార్గెట్ అయితే ఇచ్చింది. ఈవెన్ స్టాప్ లాస్ కూడా ఇక్కడ ప్రెజెంట్ అయితే ఇంకా అయితే హిట్ అయితే అవ్వలేదు. సో, ఇక్కడ మీరు కంటిన్యూయస్‌గా చూడొచ్చు. ఐ థింక్ కొన్ని డేస్‌లో ఇది స్టాక్ అనేది అప్ ట్రెండ్‌కెళ్ళే ఛాన్స్ అయితే ఉండొచ్చు. ఇది మార్క్ చేసుకోండి ఈ స్టాక్ అనేది. ఈవెన్ అప్ సైడ్ కూడా ఇక్కడైతే చూడండి బ్రేక్‌ఔట్ కనిపించింది. బ్రేక్‌ఔట్ క్యాండిల్ ఏది? ఈ గ్రీన్ కలర్ క్యాండిల్. సో, దాని తర్వాత క్యాండిల్ అయితే ఇది. సో, ఈ క్యాండిల్ టచ్ అవ్వకుండా ఏ క్యాండిల్ క్లోజ్ అయితే అయ్యింది. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఇక్కడైతే పెడతాను. సో, ఈ క్యాండిల్ టచ్ అవ్వకుండా ఏ క్యాండిల్ క్లోజ్ అయింది? ఈ గ్రీన్ కలర్ క్యాండిల్ అయితే క్లోజ్ అయ్యింది. లాంగ్ పొజిషన్‌లోకెళ్ళి చూద్దాం. 100 పాయింట్స్. అంతే. సో, చాలా సింపుల్‌గా అయితుంది కదా గైస్. ఒకవేళ మీకు మ్యాక్సిమం కొంతమందికి అర్థం కావచ్చు. బిగినర్స్ అయితే గనుక ఒక్కసారి వీడియో రిపీటెడ్‌గా అయితే చూడండి. మీకు మ్యాక్సిమం ఒక క్లారిటీ అయితే వస్తది. ఈవెన్ స్టాక్స్ లిస్ట్ కూడా ఇక్కడైతే చూడండి. లేదు మాకు ఏమైనా సెపరేట్‌గా స్టాక్స్ కావాలి. ఓన్లీ స్వింగ్ ట్రేడింగ్‌కి అంటే గనుక దానికోసం కూడా ఒక డెడికేటెడ్ వీడియో అయితే చేద్దాం. దాంట్లో వాల్యూమ్స్ బట్టి ఈవెన్ అంతేకాకుండా రీసెంట్ హై స్వింగ్స్ బట్టి స్టాక్స్ ప్రాపర్‌గా ఎలా ఫిల్టర్ చేసుకోవాలి? ఏమైనా స్కానర్ ఉందా లేదా అనేది కూడా క్లియర్‌గా దాని గురించి ఒక డెడికేటెడ్ వీడియో కావాలంటే గనుక కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేస్తే ఆబ్వియస్‌గా నెక్స్ట్ వీడియో అదైతే అదైతే ప్లాన్ చేద్దాం. ఓవరాల్‌గా స్ట్రాటజీ ఎలా అనిపించింది గైస్? సో, నచ్చితే గనుక ఒక్క లైక్ అయితే ఇవ్వండి. మీరు లైక్ చేస్తే గనుక ఇలాంటి మంచి మంచి స్ట్రాటజీస్ ఇంకా మీ ముందుకైతే తీసుకొస్తాను. మీ సపోర్ట్ అయితే నాకైతే కావాలి. ఓవరాల్‌గా వీడియో అంతే ఇదే గైస్. సో, నచ్చిందా? సో, బై ఫ్రెండ్స్.